పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. మర్రి రాజశేఖర్ ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను మర్రి రాజశేఖర్ ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. ఇక గత 4 దశాబ్దాలుగా టీడీపీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెట్టాడని మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా మర్రి రాజశేఖర్ ను పార్టీలో చేర్చుకోవడం సరైంది కాదన్నారు. ఇక ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరారు. పార్టీలో చేర్చుకుంటూ కండవ కప్పుకోవడం అనేది ఈరోజు పార్టీయే శ్వాసగా బతికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకలూరుపేట నియోజకవర్గం యొక్క ఆవేదన తెలియజేయడం కోసం ఈ రోజు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. కండవా మార్చుకోమని 25 సంవత్సరాలుగా అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో 2004వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మర్రి రాజశేఖర్ అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ అనేకమైనటువంటి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, మానభంగాలు చేయించినటువంటి తప్పుడు కేసులు పెట్టించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గం ఒక రోల్ మోడల్ గా తయారు చేశాడు. తప్పుల కేసులు పెట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక 307 కేసులు, అనేక ఎస్సీ